వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఈ చిన్న విషయం మర్చిపోతే మీ పూజా విధానంలో ఒక ముఖ్యమైన భాగం మిస్ అయినట్టే. వరలక్ష్మి వ్రతంలో వ్రత కథ వినడం లేదా చదవడం కూడా ఒక ముఖ్యమైన సాంప్రదాయంగా భావిస్తారు. ఎందుకంటే ఈ వ్రతానికి సంబంధించిన చారుమతి కథ భక్తి, శ్రద్ధ, సంకల్పానికి ఉదాహరణగా చెప్పబడుతుంది. కేవలం కలశాన్ని అలంకరించడం, నైవేద్యం పెట్టడం మాత్రమే కాకుండా వ్రత కథను భక్తితో వినడం, అమ్మవారిని స్మరించడం కూడా పూజలో భాగంగా ఉంటుంది. వ్రత కథలో అమ్మవారి అనుగ్రహం పొందిన చారుమతి గురించి వివరిస్తారు. అందుకే పూజా సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి వ్రత కథ వినే సాంప్రదాయం చాలా కుటుంబాల్లో కొనసాగుతోంది. మీ ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతం రోజున వ్రత కథ చదువుతారా? చదివితే కామెంట్లు అవును అని చెప్పండి. ఇలాంటి వరలక్ష్మి వ్రతం విశేషాల కోసం ఫాలో అవ్వండి. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు ఆఫర్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, చూడండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను.